హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. చేసుకోవడం కూడా చాలా ఈజీ, హెల్త్ కూడా మంచిది. ఇది ఎలా చేస్తూ బియ్యం అలాగే ఒక కప్పు బీరకాయ పొట్టు ఉంటే చాలు, మంచి బ్రేక్ఫాస్ట్. చాలా బాగుంటుంది రెసిపీ అనేది. ఇక ప్రాసెస్ చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఈ విధంగా చిన్నగా చుంచుకోవాలి. ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 2-3 వెల్లుల్లిపాయలు. ఇందులోకి ఒక కప్పు బీరకాయ పొట్టు బాగా కడిగి పెట్టేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు వీటన్నింటిని బాగా మిక్సీ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి 4 గంటలు నానబెట్టిన బియ్యం, ఏ కప్పుతో అయితే బీరకాయ పొట్టు తీసుకున్నారో అదే కప్పుతో రైస్ కూడా తీసుకోవాలి. రైస్ను ఖచ్చితంగా 4 గంటలు నానబెట్టేసుకోవాలి. తర్వాత ఈ బీరకాయ పొట్టులోకి రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి ఒక ఫుల్ టీ స్పూన్ పెరుగు తీసుకోవాలి. పెరుగు తీసుకోవడం వల్ల తొందరగా పులుస్తుంది కాబట్టి పెరుగు తీసేసుకోవాలి. కొంచెం ఫ్రెష్ పెరుగు తీసుకోండి, బాగుంటుంది. ఫ్రెష్ పెరుగు యాడ్ చేసుకుంటాను. ఒకవేళ లేకపోతే పులిసిన పెరుగు అయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మెత్తగా పట్టేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కోర్సుగా పట్టేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఎక్కువ వాటర్ అయితే రెసిపీ సరిగ్గా రాదు, టేస్ట్ అనేది బాగోదు. కాబట్టి కొంచెమే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ తీసుకుంటున్నాను అంతే. కొన్ని వాటర్ తీసుకొని బాగా మిక్సీ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ చేసేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న పిండిని 2-3 గంటలు రెస్ట్ ఇచ్చేయాలి. నేను ఇక్కడ ఆఫ్టర్ 2 అవర్స్ చూపిస్తున్నాను. ఇందులోకి బొంబాయి రవ్వ తీసుకోవాలి. 1-2 టీ స్పూన్స్ బొంబాయి రవ్వ తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బొంబాయి రవ్వ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయాలి. కొంచెం రవ్వ అనేది బాగా నానిపోతుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకవేళ ఇదే టైంలో కొంచెం గట్టిగా అయితే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ మాత్రం యాడ్ చేయవద్దు. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరతో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కరివేపాకు అండ్ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి జీలకర్ర అండ్ సాల్ట్ కూడా ఇదే టైంలో యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని పెనం అనేది కొంచెం హీట్ అయ్యాక ఒకసారి ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత పిండిని ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు పెనంపై దోశలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి, లేకపోతే ఊతప్పంలా కూడా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. ఇలా అయినా కూడా బాగుంటుంది. అనేది తడి ఆరిపోయింది కదా, ఇదే టైంలో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత తిప్పేసుకోవాలి మరొక వైపుకి. ఈ విధంగా 2 వైపులా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేస్తూ 2 వైపులా బాగా కాల్చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టినా పర్లేదు, కానీ టైం తీసుకుంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 వైపులా బాగా కాల్చేసుకోవాలి. ఒకవైపు కాలాక మరొక వైపు కొంచెం ఆయిల్ అనేది ఈ విధంగా అప్లై చేసుకోవాలి. దీన్ని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది, మరీ బాగా పట్టదు. బట్ మామూలు దోశ కంటే మాత్రం ఎక్కువ పడుతుంది. ఈ విధంగా దోశకి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మరొక వైపు తిప్పుకోవాలి. ఈ విధంగా ఒక 5-6 మినిట్స్లో కాలుతుంది దోశ. ఈ విధంగా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే. ఇప్పుడు మరొక దోశను చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఈ దోశను ఎక్కువ స్ప్రెడ్ చేయట్లేదు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలని కూడా యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలతో దోశ అనేది టేస్ట్ అనేది మరింత బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా కాల్చేసుకోవాలి. కొంచెం
తడారిపోతుంది కదా పిండి పైన. ఇదే టైంలో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత మరొక వైపుకి తిప్పుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ రెడ్ కలర్ వచ్చేదాకా కాల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కాల్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. రెండు వైపులా బాగా కాలింది కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.